లోకేష్ బర్త్డే అసలు ఏ రేంజ్లో జరిగిందంటే, అవునన్నా కాదన్నా సెంట్రల్ అధికారులు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, రీజనల్ లెవెల్లో ఎక్కడన్నా ఏదైనా ఒక అద్భుతమైనటువంటి సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి కోసం జరుగుతున్నాయి, ఎవరు జరుపుతున్నారండి అని క్రాస్ చెక్ చేస్తారు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు సెలబ్రేషన్స్ ఏమో నారా లోకేష్ బర్త్డే జరుపుతుంది ఎవరు అంటే టీడీపీ వాళ్ళు, అంటే టీడీపీ వాళ్ళే. కానీ జనసేన టీడీపీ కలిసి కొన్ని చోట్ల, అండ్ టీడీపీ జనసేన బీజేపీ కలిపి కొన్ని చోట్ల, టీడీపీ బీజేపీ కలిపి కొన్ని చోట్ల. అంటే లోకేష్ని ఈరోజు జనసేన బీజేపీ రెండు కూడా ఓన్ చేసేసుకున్నాయి. కారణం నేను ప్రతిరోజు చెప్పేదే, మన కావ్యాస్ మీడియాలో చాలాసార్లు స్పష్టంగా ఇదే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీద, స్టేట్ డెవలప్మెంట్ మీద, అమరావతి నిర్మాణం మీద దృష్టి పెడితే, లోకేష్ పెట్టుబడుల విషయంలో దృష్టి పెట్టాడు, తను విద్యాశాఖ ఐటీ శాఖ మీద దృష్టి పెట్టాడు. వీటితో పాటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూనే కూటమి ప్రభుత్వం అన్నప్పుడు కీలకమైనటువంటి బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి పార్టీల పరంగా అన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది రాకూడదన్నట్టుగా సమన్వయం చేసుకుని బ్రహ్మాండం ముందుకెళ్తూ ఉన్నాడు. అంతేనా, నిన్న గనక చూస్తున్నట్టయితే మన గవర్నర్ గారు చిన్న తేనీటి విందులాంటిది ఇచ్చున్నారు రిపబ్లిక్ రోజు. ఆ రోజు మీరు గమనించినట్టయితే జనసేన వాళ్ళు, వైసీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మొత్తం కూడా నారా లోకేష్తో చాలా ప్లెజెంట్గా మాట్లాడుతూ కనిపించున్నారు. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మన రిపబ్లిక్ రోజు ఏం జరిగింది, ఈవెన్ ఆ రిపబ్లిక్ మీరు గమనించినట్టయితే మన పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత ఆయన సతీమణితో లోకేష్ గారు చాలా సన్నిహితంగా ఉండటం. ఎందుకంటే అన్నా వదినలే కదా, అండ్ వదిలినప్పుడు తల్లితో సమానం కదా, అండ్ పక్క వాళ్ళ తల్లి గారు భువనేశ్వర్ గారు అక్కడే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఆ రెండు కుటుంబాల ఆత్మీయ కలయిక, ఆ తర్వాత తేనీటి విందు ఇచ్చినప్పుడు మన లోక్ భవన్, దట్ మీన్స్ మన గవర్నర్ గారికి సంబంధించి అక్కడ అన్ని పార్టీలతో సమన్వయం చేసుకోవటం, ప్రతిపక్ష కూటమి ఇటన్నిటి. ఆ తర్వాత రోజు ఆయన బర్త్డే రావటం, ఈ బర్త్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా బర్త్డే విషెస్, బర్త్డే పార్టీలు, సెలబ్రేషన్స్. ఎక్కడ కూడా ఇంచిత్తు చిన్నపాటి ఏమంటారు అవాంఛనీయ ఘటనలు ఏమీ లేవు అనమాట. ఓవరాక్షన్లు ఏమీ లేవు, చాలా ప్లెజెంట్గా జరిగింది. ఎందుకు ఏంటి అన్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్ తయారు చేసిన మనకి అందుతుంది. అది మోడీ దాకా వెళ్ళినట్టు తెలిసింది. ఏంట్రా ఇది అన్నప్పుడు, రానున్న రోజులలో లోకేష్ ఏపీ సీఎం అవటం ఖాయం, అన్ని పార్టీలు కలగలుపుకొని వెళ్తున్నాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ బ్రహ్మాండంగా సౌత్ ఇండియాలో వాడుతుంది పొలిటికల్గా, అవునన్నా కదా, అదే నిజం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయించి అతను కేంద్ర మంత్రివర్గంలో కనుక తీసుకున్నట్టయితే సౌత్ నార్త్ అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా ఎన్డీఏకి ప్లస్ అవుతాడు. అండ్ జనసేనకు సంబంధించేసి ఓ రకంగా దూసుకుపోవడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పటివరకు జనసేన అన్నప్పుడు అవునన్నా కాదన్నా వాళ్ళకి 2 ఎంపీ సీట్లు ఉన్నా కానీ లోకల్ అన్నట్టుగానే ఉంది. బట్ జాతీయ స్థాయిలో చూపాలన్నప్పుడు వాళ్ళ తరఫున ఎవరో ఒకరు మంత్రిగా ఉండాలి కదా. తంగెల ఉదయభాస్కర్ ఎవరు కాకినాడ ఎంపీ కానీ, ఆయన మచిలీపట్నం బాలశౌరి కానీ అంత ఇంపాక్ట్ చూపిస్తున్నట్లేదు. అప్పుడప్పుడు బాలశౌరి పేరు వినిపిస్తుంది ఎంపీగా, బట్ కాకినాడ ఎంపీ పేరు అంత వినిపించట్లేదు. సో ఈ మూమెంట్లో పవన్ కళ్యాణ్ కనుక ఎంపీ కనుక అయినట్టయితే, కేంద్ర మంత్రివర్గం కీలక పాత్ర కనుక పోషించినట్లయితే, కీలక మంత్రిత్వ శాఖ పోర్ట్ఫోలియో అని కనుక అప్పచెప్పినట్టయితే దూసుకుపోతాడు, నో డౌట్. ఆల్రెడీ మన ఏపీ అతనే, బట్ కేరళ క్యాడర్ కాబట్టి కృష్ణతేజ్ ఐఏఎస్ని తీసుకొని వచ్చి ఆయన ద్వారా అద్భుతాలు చేస్తున్నారు ఏకంగా రూరల్లో. అదే ఆయన దగ్గర వచ్చేసి బోల్డ్ మంది ఐఏఎస్లు ఉంటే అద్భుతంగా అదే చేయగలడు పవన్ కళ్యాణ్. సో ఆయన కేంద్ర మంత్రివర్గంలో తీసుకుందాం. కమింగ్ టు చంద్రబాబు గారు, ఈయన వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ తన స్టేట్ అన్నట్టుగానే ఉంటారు. ఇక సెంట్రల్ అన్న ఒకవేళ రాజకీయ జీవితానికి గుడ్ బై చెప్పిన ఆ తర్వాత ఒక చాణక్యుడిలాగా సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు ఏపీ బాగు కోసం. దెన్ అప్పుడు ఆయనని ఉపరాష్ట్రపతి చేయొచ్చు, లేదా గవర్నర్గా పంపవచ్చు. ఇవన్నీ నాకు వదిలేండి, నా మనవాడితో ఆడుకుంటాను, రెస్ట్ తీసుకుంటుంటే ఓకే అని కూడా అనొచ్చు. బట్ 2029 ఎన్నికలలో నాకున్న సమాచారం మేరకు కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన చంద్రబాబు గారే వెళ్తారు. దెన్ ఆ తర్వాత వన్స్ ఎలక్షన్ అయిన తర్వాత ఇక వైసీపీ అడ్రస్ ఉండదు. 2023 ఎన్నికలప్పుడు చెప్పా, ఫస్ట్ ప్లేస్ టీడీపీ, సెకండ్ ప్లేస్ జనసేన, థర్డ్ ప్లేస్ వచ్చేసరికేమో వైసీపీ ఉంటుంది. అండ్ వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా రాదని కూడా చెప్పున్నా. నేనేం చెప్పా, మన కావ్యాస్ మీడియా చెప్పా, నా క్యాటెస్ స్పెషల్ కూడా చెప్పున్నా. ఇప్పుడు చెప్తున్నా మరలా, ఇది 2026. సో 2029 ఎన్నికలకు సంబంధించిన మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి. వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితమైంది. అండ్ మోర్ ఓవర్ అది కూడా రాకపోవచ్చు, వైసీపీ కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అప్పుడు ఇక రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ అన్నప్పుడు ఇంకేం కావాలనుకున్నప్పుడు ఒక యువకుడు, అదేవిధంగా అందరికి శభాష్ అనిపించుకునేవాడు, అందరికి సంబంధించి మావాడు మనవాడు అనిపించుకున్నాడు కావాలి. అలా ఎవరు ఉన్నారన్నప్పుడు లోకేష్ కనిపిస్తూ ఉన్నాడు. సో 2029 ఎన్నికలకు ముందు లోకేష్ సీఎం చేసే అవకాశాలు అయితే లేవు.
2029 ఎన్నికల్లో కూటమి మరలా గవర్నమెంట్ ఫామ్ చేసింది, బ్రహ్మాండమైన సీట్లు వస్తాయి, దెన్ హ్యాపీగా లోకేష్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని మనకు అందుతూ ఉంది. సెంట్రల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఇది ఆలోచనలో తెలుస్తుంది. ఓవరాల్గా లోకేష్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. లోకేష్ సంబంధించి తండ్రిని మించిన తనయుడిగా అందరూ శభాష్ అనిపించుకుంటూ ఉన్నాడు. పుత్రోత్సాహంతో చంద్రబాబు సైతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతిమంగా మరలా చెప్తున్నా, ఏపీ డెవలప్మెంటే మన తెలుగు వారందరికీ కావాలి. దానికోసం ఎవరు ఏ పదవులు ఎక్కడైనా ఉండొచ్చు కాక ఏపీ బాగుపడాలా, బ్రహ్మాండంగా దేశంలో నెంబర్ 1 మన తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది ఎవరి టార్గెట్ అయినా నా టార్గెట్ అయినా. సో అంతిమంగా లోకేష్ బర్త్డే వేళ మోడీ గారికి అందింది ఏంటంటే, లోకేష్ లాంటి నాయకుడు ఈ మధ్యకాలంలో లేడు. అటువంటి నాయకుడు ఏపీకి సీఎం అయ్యే రోజులు త్వరలో రాబోతున్నాయి. ఓవరాల్గా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు కీలక భూమిక పోషించబోతున్నారు. అండ్ ఈలోపు చంద్రబాబు గారు ఏపీని ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేయబోతున్నారు. 2029 ఎన్నికల్లో కూడా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి మన చంద్రబాబు గారే ఉంటారు. ఇక ఆ తర్వాత అన్నప్పుడు అందరికి సంబంధించి అందరి సమ్మతితోనే మన లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇదంతా కూడా.